నమస్తే, వెల్కమ్ టు స్త్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్, స్వచ్ఛాంధ్రను ఉద్యమంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. విజయవాడ ఉత్సవ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎంపీ కె శివనాథ్. దసరా ఉత్సవాలు ఉన్నన్ని రోజులు నగరం విద్యుత్ దీపకాంతులతో కళకళలాడేలాగా అలంకరిస్తామని వెల్లడి. అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింపజేయాలని సూచించారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రను ఉద్యమంగా చేపట్టనున్నట్లుగా తెలిపారు. రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. NSEGS కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. గిరిజన వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. వెదురు ఉత్పత్తులు చేసే వారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలని తెలిపారు. సిసి రోడ్లు నిర్మాణ సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా పైపులను పెట్టేలాగా SIP చేయాలని అన్నారు. ఇప్పుడు అర్బన్, రూరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు ఏమొస్తున్నాయో కూడా చూసుకొని ఎక్కడెక్కడ టైప్ చేయగలి చేసి ఎసెన్షియల్ మిస్సింగ్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి కార్పొరేషన్ విల్ బారో మనీ. నేను ఆ ప్రొవిజన్ మీకు ఇస్తాను. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఎవరో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఎక్కడ గ్యాప్ ఏరియాస్ ఉంటే ఆ గ్యాప్ ఏరియాస్కి విల్ గివ్ దట్ మనీ. ఇమీడియట్గా విల్ స్టార్ట్ దట్ వర్క్. మీరు ఆ వర్క్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి. అదే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం విల్ ఫిల్ అప్. కొండపల్లి టాయ్స్ ఇస్ అవర్ కల్చర్. ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్న చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. ఇప్పుడు సీఎం గారు రాస్తారు. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు. అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. బ్యాంబో సర్వ్ చేసింది మీకు. దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లుతారు. వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళా నిలిపేసాం. దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం. ఇమీడియట్గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి, దాన్ని చేసి వాళ్ళకందరికీ సప్లై చేద్దాం. కాబట్టి మళ్ళీ చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. సొసైటీలో పెట్టి చేసాం, విల్ డూ ఇట్. అన్ని దిక్కల లెవెల్స్ అన్నీ కూడా మీరు తయారు చేసి, అవసరమైతే ప్రైవేట్ పీపుల్ని తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేయట్టుగా వేయండి ఇయర్ ఆఫ్టర్ అవర్స్. అది కలెక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే సీసీ రోడ్ వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం, బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం, ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఎన్ని ఉన్నాయి. ఆ లెవెల్స్ అనేటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి. డ్రైనేజ్ ఎట్లుంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లోనే ఉంటుంది, అక్కడి నుంచి చేస్తారు. మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం. కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాపులు పెట్టుకోవాలి. రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి. అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి. ఇన్బిల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్గానే ఉంటే. చాలాసార్లు చెప్పాము అది. మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్క్యులర్ కింద ఇచ్చేసేయండి. యూ పుట్ ఇట్ ఆన్ ఆన్లైన్ ఆల్సో జీవోస్. దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. జీవోలు కూడా ఉంటాయి దాంట్లో. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం. స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఇది వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం.
ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. విజయవాడ నగరం కళలు, సాంస్కృతిక, రాజకీయ, పత్రికల రాజధాని అని విజయవాడ నగరం ప్రాముఖ్యతను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తెలిసేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. దసరా ఉత్సవాలకు, దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు వినోద, ఆధ్యాత్మికత కార్యక్రమాలు అందించేలా విజయవాడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దసరా ఉత్సవాలు ఉన్నన్ని రోజులు విజయవాడ నగరం విద్యుత్ దీపకాంతులతో కలకల్లాడేలాగా అలంకరిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాలు విజయవాడ ఉత్సవం గురించి ప్రజలకు తెలిపేలా పెద్ద దసరా కార్నివల్ నగరంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై నిర్వహించిన సమావేశం అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ ఇంద్రకీలాద్రికి దేశ విదేశాల నుంచి వస్తున్నారని, దసరా ఉత్సవాలలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ లక్షలాది మంది వస్తున్నారని చెప్పారు. అమ్మవారి భక్తులకు విజయవాడ నగరం ప్రాముఖ్యత చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తెలిసేలా వినోద, ఆధ్యాత్మికత కార్యక్రమాలతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విజయవాడ ఎగ్జిబిషన్ 12 సంవత్సరాల నుంచి నిర్వహించడం లేదని, ఎగ్జిబిషన్ పెట్టాలని చాలా మంది వ్యాపారులు కోరారని అన్నారు. గొల్లపూడిలో ఎగ్జిబిషన్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్ సంగీత కళాశాలలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అమ్మవారి దేవాలయ అధికారులతో మాట్లాడి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని అన్నారు. మైసూరు తరహాలో విజయవాడ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ దీప కళాకాంతులతో కలకల్లాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని, దసరా ఉత్సవాలు ఉన్నన్ని రోజులు విజయవాడ నగరం విద్యుత్ దీప కళాకాంతులతో కలకల్లాడేలాగా అలంకరిస్తున్నామని అన్నారు. విజయవాడలో నిర్జీవంగా ఉన్న కళలకి జీవం తీసుకొచ్చేలా ఉత్సవాలు నిర్వహిస్తామని, లోకల్ టాలెంట్ కు ప్రాధాన్యత ఇస్తామని, రోజు తొలుత 2 గంటల వారి ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. ఎగ్జిబిషన్ టికెట్ అందరికీ అందుబాటులో 30 రూపాయలు పెడుతున్నామని వారు తెలిపారు. విజయవాడ ప్రజలు దసరా ఉత్సవం రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారిని దర్శించుకుని, వారు భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ దసరా సమయమే కాదు, మనం చూస్తుంటే విజయవాడ నగరానికి ఇవాళ ఇంద్రకీలాద్రి అమ్మవారు 7 నెలల్లో సుమారు ప్రతిరోజు 80,000, అదే దసరా వచ్చిందంటే 1,50,000 మంది ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆ దర్శించుకునే భాగ్యంగా విజయవాడ నగరానికి ఎంతోమంది యాత్రికులు విజయవాడ నగరానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మేమందరం కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసి మరింత మంది భక్తులు 2 లక్షల మంది దర్శించిన విధంగా సదుపాయాలు ఏర్పాటు చేద్దాం అని కూడా మేము దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. దీనిలో భాగంగా ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని ఇదివరకు ఎంతోమంది కవులని సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం, అంతేకాకుండా ఎన్నో కళలు పోషించే వాళ్ళం. సినిమా రంగం ఇక్కడ నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు, ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్ళటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. స్ట్రీట్ వెండర్స్ కాడి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు. అటువంటి విజయవాడ నగరంలో ఒక ఎగ్జిబిషన్ అనేది 12 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ ఉండేది. ఆ ఎగ్జిబిషన్ మనం మిస్ అయిపోయాం. ఈ ఎగ్జిబిషన్తో స్టార్ట్ అవుదాం. ఇట్లా మన ఫుడ్ స్ట్రీట్లో ఒక వెండర్స్ని చూస్తే రోజు సాయంత్రం పూట 3,000 నుంచి 5,000 మంది ఉంటున్నారు. కృష్ణానదికి వరద వస్తే చూడటానికి 5,000 మంది ఉన్నారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా విజయవాడ నగరంలో ప్రజలు ఇళ్లలో ఉంటున్నారు. కాబట్టి ఇదివరకు సినిమాలు ఉండేవి, ఇప్పుడు ఓటీటీ వల్ల వాటికి కూడా ఇది లెగ్గింది. కాబట్టి మళ్ళీ ఎగ్జిబిషను 4 కేటగిరీలు మేము డివైడ్ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ ఒక కేటగిరీ, రెండో కేటగిరీ అమ్మవారు వెలిసిన చోట పున్నమి ఘాటు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, అంతేకాకుండా ఘంటసాల వారి కళాక్షేత్రంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకొచ్చి అక్కడ పెద్దలందరూ కూడా వాటిని ఎంజాయ్ చేసే విధంగా మనం మర్చిపోయిన ఎన్నో కళలు, తోలుబొమ్మలాట ఉంది, ఎన్నో సంవత్సరాలైంది, డ్రామాలు, పద్య నాటకాలు, అన్నిటికన్నా భరతనాట్యం, కూచిపూడి,
కథకళి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలతో ఈ ఉత్సవం చేద్దామని అనుకుని మేము మొదలుపెట్టాం. ఆ మైసూరు ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో, హౌరాలో అమ్మవారి ఉత్సవాలు యథా బ్రహ్మాండంగా, కాళీ అమ్మాత అమ్మవారి ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో అదేవిధంగా విజయవాడ ఉత్సవాలు కూడా చక్కగా జరిగి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ విజయవాడ నగరంలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా మేము ఒకటే కోరాం, విజయవాడ ఉత్సవ సందర్భంగా అందరూ డిస్కౌంట్లు అరేంజ్ చేయండి, తప్పకుండా మీ ఫోన్లో డీపీలు ఏర్పాటు చేయండి, అంతేకాకుండా ప్రతి షాపు చక్కగా డెకరేట్ చేయండి. ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్పారు, విజయవాడ దీపాల కళాకాంతులతో వెలుగొందాలి ఈ 11 రోజులని ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా అన్ని సముదాయాలు వెలిగించమంటున్నాం. చిన్న అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి చోట చక్కగా విజయవాడ ఉత్సవం మీద మీరు ఒక బ్యానర్లు పెట్టమంటున్నాం. మేమైతే విజయవాడ సిటీని అంతా కూడా చక్కటి అలంకరణ చేయబోతున్నాం. ఒక భారీ ఎత్తున దసరా ఎటైర్స్ అంటాం, దసరా వేషగాళ్లతో పెద్ద కార్నివాల్ బందర్ రోడ్లో పెట్టబోతున్నాం. దానికి వాతావరణం కూడా సహకరిస్తాలి. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరిగి విజయవాడ ప్రతిష్ట పెరగటమే కాకుండా విజయవాడ నగరవాసులకి ఆనందం కలిగించడమే కాకుండా భక్తులకి సౌకర్యాలు కలిగించడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడున్న చిరు వ్యాపారులందరికీ వ్యాపారం కూడా బాగుండే విధంగా ఉండే విధంగానే విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ప్రజలను భాగస్వాములు చేయాలని వారు సూచించారు. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా, దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో విజయవాడ ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలు విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు. నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఏడాది మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం ప్రపంచానికి విస్తరించేలాగా చేస్తున్నామని అన్నారు. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తామని అన్నారు. ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో నాకు భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉందని సత్యకుమార్ అన్నారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగు ప్రజలు, ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్రజలు ప్రపంచ అంతటా ఉన్నారని, దేశవ్యాప్తంగా కనకదుర్గమ్మ భక్తులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రపంచ స్థాయి నగరాలతో అమరావతిని అభివృద్ధి చేసేలా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కోడిగుడికి ఏకలు పీకినట్టు కొందరు వ్యవహరిస్తున్నారని, అయినప్పటికీ ఈ ఉత్సవాలను దిగ్విజయంగా చేసి తీరుతామని అన్నారు. దసరా ఉత్సవం పేరుతో విజయవాడలో వినూత్న కార్యక్రమానికి తెరదీసినందుకు దీంట్లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండేలాగా పవిత్రమైన దసరా పండుగ సందర్భంలో ఆ పండుగ ప్రాశస్త్యాన్ని, వైశిష్టతని తెలియజేస్తూ విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, ప్రపంచ అభివృద్ధిలో మన తెలుగువారి పాత్ర గణనీయంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మన చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆ తెలుగువారిలో మన కృష్ణా జిల్లా వాసులు ప్రప్రథమంగా ఉంటారనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలిటికల్ సెంటర్ అని కానివ్వండి, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవటం కానివ్వండి, ఈ విజయవాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరూ కూడా తెలిసిందే. అన్నిటికంటే మన అమ్మవారు మరి దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి అంటే చాలా ప్రాచుర్యం పొందింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ఇమేజ్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మన రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన కానివ్వండి. సో వీటన్నిటి దృష్టిలో మనం ఏదైతే మన ఎంపీ గారి నాయకత్వంలో, శాసనసభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడ ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే, మేము బయటకు వెళ్ళంగానే కోడిగుడ్డుకి ఈకలు పీకినట్లు మరి ప్రతి కార్యక్రమంలో కూడా ఒక దృష్టిలోపంతో చూసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా విలేకరులు వారి సహకారం చాలా అవసరం.
ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అందరి దృష్టికి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే వారి పాత్ర వారి సహకారం చాలా కావాలి. కాబట్టి మరి విలేకరు సోదరుల్ని మరి అదేవిధంగా మీడియా హౌజెస్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్లు కాబట్టే ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేశారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. అమరావతి విజయవాడపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేర్ని నాని తన భార్య పేరు మీద బియ్యం నొక్కేశారని, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాల భూమి ఆక్రమించుకుని దోపిడీ చేశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవాల కోసం గొల్లపూడిలో స్థలం లీజుకు తీసుకున్నామని అది అందరికీ తెలిసిన విషయమేనని ఆయన స్పష్టం చేయడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసంను ఎద్దు చేస్తూ, నీ 3 సింహాలు ఎక్కడ, నీ జాతకం రెడ్ బుక్ లో రాసి ఉంది అని విరుచుకుపడ్డారు. దేవినేని అవినాష్ కబ్జాల జాతకం అందరికీ తెలిసిన విషయమేనని ఆయన వ్యాఖ్యానించారు. పేరున్నాని తన భార్య పేరు మీద బియ్యం మొక్కేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈయన 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని తన సొంతంగా దోచుకున్న సంఘటన 2 రోజుల క్రితమే పత్రికలో రావడం చూసాం. నువ్వు దాని మీద మాట్లాడు. ఇది దేవాలయ భూముల్ని 39 ఎకరాల 99 సెంట్లు కూడా ప్రజలందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అది లీజుకి తీసుకుంటున్నటువంటి కార్యక్రమం తప్ప ఇదేదో సీక్రెట్గా చాటుమాటు వ్యవహారంగా ఇది రాత్రికి రాత్రి పర్మిషన్ తీసుకొని లీజుకి తీసుకుంటే అది ఆక్రమించుకుంటున్నాడు. ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరుందని దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను 3 సింహాలు ఎక్కడున్నా చెప్పుకైనా అంటే 3 సింహాల దాంట్లో నిన్ను వదిలేసావనా? నీ ఇంకా వదల్లా. ఒక్కళ్ళ జాతకం అంతా రెడ్ బుక్ లో బయటకు వస్తాయి. దేవినేని అవినాష్ కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు. కబ్జాల చరిత్ర ఎవరిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల సుబ్బారెడ్డి వారి తనయుడు 20 సంవత్సరాల నుండి వేలాది మంది ప్రజలకు మానసిక వైద్యం సేవలు అందించడంతో పాటు ఎంతో మందికి మంచి జీవితాలను అందజేయడంతో తనకు ఎంతో సంతృప్తినిస్తుందని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ శివార్లో స్థాపించిన మానసిక వికాస కేంద్రం రిహాబిలేషన్ సెంటర్ ఇండ్ల శాంతివనాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. మానసిక వైద్యులు ఇండ్ల సుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక వికాస కేంద్రం రిహాబిలేషన్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావుతో ఇండ్ల శాంతి వనంలోని మానసిక రోగులను కలిసి పరామర్శించారు. మత్తు పదార్థాల ఎడిక్షన్ వల్ల కలిగే అనాథాల గురించి వివరించారు. ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మెంటల్ ఎడిక్టెడ్ హాస్పిటల్కు ఆహ్వానం మేరకు రావడం జరిగిందని అన్నారు. ఖాళీగా ఉంటే అనేక సమస్యలు వస్తాయని, మానసిక పరిస్థితి బాగోలేని వారికి సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండేలాగా చూడాలని కోరారు. పేరెంట్స్ వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వీరికి సమస్య గురించి, మానసిక స్థితి, వ్యాధి గురించి గుర్తు చేయకూడదని అన్నారు. ఇలా చేస్తే వారి మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. కేవలం తాగితేనే ఇదొక మెంటల్ ఇదే డిజార్డర్ అనేటువంటిది కాదు. తాగినటువంటి వాళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, మామూలుగా ఇక్కడ మాట్లాడే వాళ్ళతో సహా అటుపై ఇటుపై తింటుంటారు. కాబట్టి తినేది ఎక్కువైంది. తిన్న తర్వాత తినటూ పోతుంటే ఖాళీగా ఉన్నప్పుడు దానివల్ల ఇంకో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయని దాన్ని మానసికంగా పెట్టుకొని ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏదో రకంగా అందరికీ వస్తూనే ఉంటాయి. దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే అల్టిమేట్గా మనకే మనం బిజీగా ఉన్నట్లయితే చాలా సమస్యలకి అదే పరిష్కారం అవుతుంది. ఈరోజు నున్న గ్రామంలో 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ శాంతివన్ డాక్టర్ ఎండ్ల రామసుబ్బారెడ్డి గారు, డాక్టర్ విశాల్ గారు దాదాపు 5,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు కానీ, అలాగే సైకలాజికల్ ఇష్యూలు ఉన్న వాళ్ళకి కానీ ఈ సెంటర్ మంచి ఆహ్లాదకర ప్రదేశంలో పెట్టి 5,000 మంది పేషెంట్ ట్రీట్ చేయటం ముదావహం. అలాగే రాబోయే కాలంలో ఈ సెంటర్ ఈ గంజాయి ఏదైతే ఈ
ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా ఇంకా అక్కడక్కడ దొరికే పరిస్థితి. ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ గంజాయిని నిర్మూలిస్తే ఉక్కుపాదం మోపిన పరిస్థితి. అయినా కూడా ఈ అలవాట్లకి బానిసలై వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని 5,000 మందిని మామూలు మనుషులు చేసినందుకు వైద్య నారాయణ హరిని డాక్టర్ మనం డెఫినెట్ గా మనకన్నా ఒక లెవెల్ ఎక్కువ. నున్న గ్రామంలో ఇల్లా శాంతివన్ అనే ఒక ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్ మేము దాదాపు 11 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు, దేవినేని ఉమ గారు ఈ సెంటర్ను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సెంటర్ ఎక్కడ లేదు. అంటే మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకు, దీర్ఘకాలిక మానసిక వ్యాధులు ఉండి ఇంటి దగ్గర మేనేజ్ చేయాలి అలాంటి వాళ్ళ కోసం ఇది పెట్టాము. దీంట్లో 120 మందికి సరిపడా కెపాసిటీ ఉంది బెడ్ స్ట్రెంత్. అలాంటిది ఈ రోజు 85 మంది ఉన్నారు ఇక్కడ. గత 10 సంవత్సరాల్లో మేము మోర్ దాన్ 5,000 ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళు మామూలు ఈ అలవాట్లని మానుకొని మామూలు జనజీవన స్రవంతులు కలిసేటట్టు వాళ్ళు వివాహాలు చేసుకోవడము, ఉద్యోగాలు చేయడము, వ్యాపారాలు చేసుకోవడము, చదువుకోవడము. ముఖ్యంగా ఇంకో విషయం, ఎక్కువ మంది యంగ్స్టర్సే ఉంటారు ఇక్కడ. బీటెక్ చదివే వాళ్ళు, డిగ్రీ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ మధ్య గంజా, డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఏదో కేవలం 4 టాబ్లెట్స్ రాసి పంపిస్తే ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళకు మందులతో పాటు సైకలాజికల్ కౌన్సిలింగ్, వాళ్ళ గ్రూప్ కౌన్సిలింగ్, వాళ్ళకి రిహాబిలిటేషన్, వాళ్ళ అలవాటు నుంచి ఎలా బయటపడాలి, ఇక్కడ యోగా, మెడిటేషన్, వాళ్ళకి స్పోర్ట్స్, లైబ్రరీ, జిమ్, ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలతో ఉన్నాయి. ఇలాంటి సెంటర్ ఈరోజు 10 సంవత్సరాలు దాటిన సందర్భంగా మన త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఈరోజు విజయవాడకు వచ్చి మా సెంటర్ను సందర్శించాలనే ఆయన కోరిక మీద ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటు వారికి అమ్ముకుంటున్న పాపానికి ఒడిగొడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు చరిత్రలో దోషిగా నిలబడిపోతారని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ప్రజల నుంచి మెడికల్ కాలేజీల అమ్మకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ట్రిపుల్ పి అంటూ దానిని సమర్థించుకునే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించడానికి 2014లోనే కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాన్ని ప్రారంభిస్తే ఆ సమయంలో సీఎంగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు దానిపై కనీసం ఆలోచన కూడా చేయలేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15, 2023లో ఒకేసారి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం ద్వారా సీఎంగా వైఎస్ జగన్ సరికొత్త చరిత్రను సృష్టించారని అన్నారు. ప్రజల నుంచి మెడికల్ కాలేజీల అమ్మకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ట్రిపుల్ పి అంటూ దాన్ని సమర్థించుకునే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ, విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ, విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు, మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి, ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే, ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం అనేసి మీరు చేసినటువంటి పని ఏంటి? ఇలా ఫోర్స్డ్ గా, అవగాహన లేకుండా, సంబంధం లేకుండా, కనీసం ఈ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి? ఇది ఏ హయాంలో వచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? మెడికల్ కాలేజ్ వర్క్స్ అని ఇమీడియట్ గా స్టాప్ చేయమని ఎవరిచ్చారు ఈ ఆర్డర్? మీరు కాదా? ఈ తప్పు మీది కాదా? మనం చూసాము, జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్.
ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్ అంట. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే గవర్నమెంట్ డైరెక్షన్లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతారో ప్రజల్లోకి వస్తే, ఆయా ప్రాంతాలకు వస్తే దీని గురించి మనము గ్రాఫిక్సో లేకపోతే ఇంకోటో కాదండి. ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మెడికల్ కాలేజ్ అనేది మనము నిర్మించాలనేటువంటి ఉద్దేశము, అక్కడ లేజేసినటువంటి ఫౌండేషన్స్, డెవలప్మెంట్స్, కమెన్స్మెంట్స్, కన్స్ట్రక్షన్స్, సివిల్ వర్క్స్, స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్నీ కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. దీనికి మళ్ళా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. వైసీపీ ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సుమారు 2,000 మంది విద్యార్థులు నష్టపోయారని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు. వైద్య కళాశాలకు ఖర్చు చేయాల్సిన నిధుల్ని మాజీ సీఎం జగన్ పక్కదారి పట్టించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో వైద్య కళాశాలల నిర్మాణాల్లో జరిగిన నిర్లక్ష్యంపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ వైద్య కళాశాలల పేరుతో కొత్త నాటకానికి తెరతీస్తుందని ఆరోపించారు. వైసీపీ నేతలు తోడేళ్లలాగా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. మొండి గోడలు కూడా పూర్తి కాని 17 వైద్య కళాశాలల గురించి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం అప్పులు చేసి తెచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, పులివెందుల కళాశాలకు నిధులు కేటాయించి మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కనీసం 15 నుంచి 20% కూడా ఖర్చు పెట్టకుండా కాలేజీలు కట్టేశామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వేరే భవనాలు చూపించి ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చేసిన అన్యాయాల వల్ల 2,000 మంది విద్యార్థులు సీట్లు కోల్పోయారని ఆమె తెలిపారు. వైసీపీ మహిళా నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ జగన్మోహన్ రెడ్డి తమ తల్లి వయస్సు విజయమును రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డు మీదకి లాగినప్పుడు మహిళా నేతలమని చెప్పుకునే రోజా, విడుదల రజని ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన తల్లిని చెల్లిని బయటకు పంపించినప్పుడు వారెందుకు మహిళల తరపున నిలబడలేదని నిలదీశారు. వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీల పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు. గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్లలాగా ప్రజలని వంచడానికి, నమ్మించడానికి వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ నేతలు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని తెలుసుకోవాలి. మొండి గోడలు కూడా పూర్తి కాని 17 మెడికల్ కాలేజీల గురించి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మా పార్టీ నాయకులు, మంత్రులు సాక్ష్యాధారాలతో సహా పక్కా ఎవిడెన్స్తో కళ్లకు కట్టినట్లు గత వైసీపీ టైంలో చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ప్రజలకు చూపించేసరికి ఈ వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోయి, మైండ్ దెమ్మ తిరిగి ఒక్కసారే భయం వచ్చి ఈ మెడికల్ కాలేజీ గురించి తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి నిధుల సైతం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లో దారి మళ్లించటం, పక్కదారి పట్టించడం నిజమా కాదా? పులివెందుల్లో ఒక్క మెడికల్ కాలేజీకే మీరు గ్రాంట్లు పెట్టి మిగతా కాలేజీలని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమా కాదా? కనీసం 15%, 20% కూడా ఖర్చు పెట్టకుండా మిగతా కాలేజీలను మీరు పక్కన పెట్టిన విషయం వాస్తవమా కాదా? వివక్ష చూపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కదా, వైసీపీ గవర్నమెంట్ కదా. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, మెడికల్ కాలేజెస్కి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు దారి మళ్లించడంతో 2,000కు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన విషయం వాస్తవమా కాదా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 17% నిధులు కూడా ఖర్చు చేయకుండా కాలేజీలు కట్టేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విడుదల రజని, రోజాని ఏమనాలండి? రోజా కానీ, రజనీ కానీ, మిగతా వాళ్ళందరూ ఎక్సెట్రా
ఏమండి, రాజకీయ ప్రయోజనాల కోసం తల్లిని బయటికి లాగేస్తే మీరెవరైనా మాట్లాడారా కనీసం? స్వయంగా విజయమ్మ గారు నన్ను రోడ్డుకి లాగారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అనేసి విజయమ్మ గారు స్వయంగా చెప్తే, మీరు మహిళా నేతలు కదా, ద గ్రేట్ మహిళా నేతలు వైసీపీలో, మీరు కనీసం విజయమ్మ గారికి, ఒక మహిళకి ఏమైనా సపోర్ట్ చేశారా? ఒక మహిళకి అన్యాయం జరిగింది అనేసి ఆమెను బయటికి గెంటేస్తే అన్యాయం చేశారని టీవీ డిబేట్లలోనే, ఇదే టీవీ డిబేట్లో, ఇదే సోషల్ మీడియాలో, ఇదే మీడియాలో కనీసం ఆమెకు సపోర్ట్ చేశారా? మీరు మాట్లాడేస్తున్నారు. విజయమ్మ గారి విషయంలో ఎందుకు ముందుకు రాలేదు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లిని చెల్లిని బయటికి గెంటేస్తే ఎందుకు మీరు ఒక మహిళా నేతలుగా సపోర్ట్ చేయలేదు మహిళలకి? మీరు మాట్లాడేస్తున్నారు ఈ రోజున. గూగుల్ యాప్ ను అసలు వాడొద్దంటూ విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు ఈ మేరకు ఒక పోస్టర్ ను సైతం వారు విడుదల చేశారు. సదరు యాప్ లేదా లింక్స్ కానీ ఉపయోగించి ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఇబ్బందులు పడొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గూగుల్ జెమినీ ఇటీవల తీసుకొచ్చిన ఏఐ టూల్ నానో బనానా. ఈ టూల్ ద్వారా నెటిజన్లు తమ ఫోటోలను, వీడియోలను షేర్ చేసి వాటిని కావాల్సిన నమూనాలో తయారు చేసుకోవచ్చు. ఈ టూల్ ద్వారా జనరేట్ చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ ఏఐ టూల్ వాడి తమకు నచ్చిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసి కొత్తగా జనరేట్ చేసుకుంటున్నారు. అయితే ఇదే పేరుతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నానో బనానా యాప్ అసలు వాడొద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో నానో బనానా పేరుతో సైబర్ నేరగాళ్లు లింక్స్ షేర్ చేసి డబ్బులు కాజేస్తున్నారని, అలాంటి లింక్స్ యాప్లోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్, స్వచ్ఛాంధ్రను ఉద్యమంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. విజయవాడ ఉత్సవ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎంపీ కె శివనాథ్. దసరా ఉత్సవాలు ఉన్నన్ని రోజులు నగరం విద్యుత్ దీపకాంతులతో కళకళలాడేలాగా అలంకరిస్తామని వెల్లడి. అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.